డోంట్ వరీ రాధా. నీ మొగుడు నీ కంట్రోల్లో ఉండడానికి కదూ నీ బాధ. చెప్పాగా సంధ్య నాతో అంతా చెప్పిందని. చూడు రాధా, మొగుడిని ఎలా కంట్రోల్లో పెట్టాలో ఇక్కడ ట్రైలర్ చూసావుగా. ఓసారి మా ఇంటికి రా, మొత్తం సినిమా చూపించేస్తాను. ఒకటే రోజు ట్రైనింగ్ అంతే. మర్నాడు పొద్దున్నే మొగుడనేవాడు కాఫీ కప్పుతో రెడీగా ఉండాలి నీ ముందు. ఇలాగా. చాలా ఫాస్ట్ గా వచ్చాను కదా ఛాయ. సర్లే గాని షుగర్ సరిగ్గా వేసావా? పర్ఫెక్ట్ గా వేసాను ఛాయ. తీసుకోమ్మా. కూర్చోండి అన్నయ్య గారు. రాధ చెప్పింది కదా, కూర్చో. థ్యాంక్స్ చెల్లెమ్మా. మా ఆవిడతో సమానంగా నన్ను కూర్చొని ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. మరి నేను వెళ్ళొస్తానండి. ఓసారి మా ఇంటికి తప్పకుండా రావాల్సుమా? అలాగే వస్తాను సంధ్య. అలాగే. ఆరోగ్యం జాగ్రత్త చెల్లెమ్మా. అలాగే అన్నయ్య. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? అన్నయ్య అని పిలిచిందనా? అవును ఛాయ. కాఫీ తాగడమైంది కదా, అటెళ్ళు. నేను సంధ్య బోలెడు సంగతులు మాట్లాడుకోవాలి. అలాగే ఛాయ. అది కాదు పిచ్చి మొహమా, మొగ్గుని కంట్రోల్ పెట్టే ట్రైనింగ్ ఇస్తానంటావేంటి? కిషోర్ అసలు భార్య రాధ కాదు, హారిక. అరేరే, కరెక్టే కదూ. ఆ సంగతే మర్చిపోయాను. నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటానులే. హలో డాక్టర్. హలో. నమస్తే అండి. నమస్తే అమ్మా, కూర్చోండి. బాగున్నావమ్మా? చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. మీరేవి అనుకోకపోతే ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగమ్మా. అసలు నాకున్న జబ్బేంటి? మీరిచ్చే మందులు నేను ఎందుకు వాడాలి? అంతేనా? ప్రస్తుతానికి ఇంతేననుకోండి. నిజానికి నీకు జబ్బేం లేదమ్మా. కదా, విన్నారా? అది సరిగాని ముందు నాకో విషయం చెప్పమ్మా. అప్పుడే పుట్టిన బిడ్డతో సహా చిన్నపిల్లలకు టీకాలు ఎందుకేస్తారో నీకు తెలుసా? తెలుసు. పోలియో రాకుండా మా ఊళ్ళో చిన్నపిల్లలందరికీ నేనే దగ్గరుండి టీకాలు వేయించేదాన్ని, తెలుసా? దట్స్ గ్రేట్. డాక్టర్ గారు ఇంగ్లీష్ లో నన్ను మెచ్చుకుంటున్నారు, విన్నారా? జబ్బు వచ్చాక చేసేదాన్ని చికిత్స అంటారు. జబ్బు రాకుండా ముందు జాగ్రత్త తీసుకునేదాన్ని నివారణ అంటారు. అవునులేండి, జబ్బొచ్చాక బాధపడే కన్నా జబ్బు రాకుండా జాగ్రత్త పడ్డం మంచిదే కదండి. అలాంటి జాగ్రత్త మీ ఆయన నీ పట్ల తీసుకుంటున్నాడు. అప్పుడేమవుతుందంటే, మనకు తెలియకుండా మనలో ఏదైనా చిన్న చిన్న జబ్బులుంటే, ఉదాహరణకి మనసు బలహీనంగా ఉన్నా, ఏదైనా దుర్వార్త విని తట్టుకునే శక్తి లేకపోయినా నువ్వు వాడే మందులతో సర్దుకుంటావన్నమాట. మరి మనోవ్యాధికి మందులే లేదంటారు పెద్దలు. అదే పెద్దలు సాధారణమైన పనులు సమకూరు ధరలోనా అని కూడా చెప్పారు. అవునవును, విశ్వదాభిరామ వినరావేమా అని కూడా చెప్పారు. అబ్బో రాధా, నీకు చాలా విషయాలు తెలుసే. ఇంకా నాకు బోల్డని సంగతులు తెలుసు, మీరే చెప్పనివ్వరు. రాధ పరిస్థితి బాగానే మెరుగుపడుతుంది వంశీ. మందులు మార్చి రాశాను. ఐసి. చూడమ్మా, కొన్నాళ్ల పాటు ఇవి వాడండి. ఏ మందులు రాసినా సంక్రాంతి వరకు సరిపోయేట్టు రాయండి. ఏ చెప్పండి, అడుగుతున్నారుగా. అదే హారిక అని డాక్టర్ కిషోర్ గారి వైఫ్ మా ఇంట్లోనే ఉంటుంది కదా. అవును. సంక్రాంతి తర్వాత వాళ్ళ ఆయన వచ్చి అమెరికాకి తీసుకెళ్తారట. ఓహో, అలాగా. సరేనమ్మా, సంక్రాంతి వరకే వాడండి. ఆరోగ్యం మెరుగుపడితే మందులు ఆపేద్దాం. అవసరం అనుకుంటే మార్చేసి వేరేవి రాద్దాం. పాపం, బయట మీకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి మేము వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. బాయ్ డాక్టర్. బాయ్ వంశీ. ఆ జిరాఫీ ఇలా అవ్వు. ఇదిగోండి మేడం. ఎంతిది?
₹20 మేడం. ఎందుకు రాదా? ఇంతకంటే మంచి బొమ్మలు ఇంటి నిండా ఉన్నాయి కదా. ఇలాంటి బొమ్మలు పాపకి ఇష్టం ఉండవు రాదా? పాపకు కాదు, బాబుకి. ఏ బాబు? పుట్టబోయే మన బాబుకి. అలా చూస్తారేంటి? ఇంకో ఏడాదైతే పుట్రా ఏంటి? ఉన్న సమస్యలతోనే సతమతం అవుతుంటే మళ్ళీ ఇదొకట. ఇదిగోండి సార్. మా ఊళ్ళో పంతులు గారు నా జాతకం చూసి నీకు పంచపాండవుల్లాగా 5 అబ్బాయిలు పుడతారమ్మా అని చెప్పారు. 5 అబ్బాయిలా? అవును. ఒక్క అమ్మాయి కూడా పుట్టదా పంతులు గారు అని అడిగితే, నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి దేవి నవరాత్రులప్పుడు కొన్ని వ్రతాలు నిష్ఠగా చేస్తే 5వ సంతానం అమ్మాయి పుట్టే అవకాశం ఉందని అన్నారు. ఫోన్లే పాపం. 4 అన్నలు, ఒక చిట్టి చెల్లెలు. పెద్దవాడు మా అన్నయ్యలాగా పెద్ద మనిషి, రెండోవాడు మీలాగా గడసరి, మూడోవాడు సొగసరి, 4గోవాడు అల్లరి. ఆడపిల్ల మాత్రం అచ్చం నాలాగే. అప్పుడు మనకి ఇల్లు సరిపోదు, ఇంకో పెద్దిల్లు తీసుకోవాలి. పాపం పిల్లలు బంతాట అవి ఆడుకోవాలంటే, ఇల్లంతా సందడిగా ఉండాలంటే పెద్ద హాలు, తోట అవి ఉండాలి కదా. మరి కృష్ణానది అక్కర్లేదా? దూరం అవుతుందేమో. పోనీ కృష్ణానదికి హైదరాబాద్కి రెండింటికి దగ్గరగా ఉండేటట్టు సుమారు సాలార్జీ మ్యూజియం అంత సైజులో ఉండే ఇల్లు ఒకటి తీసుకుంటే పోలా? మరి అంత పెద్ద ఇల్లా? పిల్లలు పెద్దాళ్ళు అయితే సరిపోవద్దు? మీరన్నది నిజమేనండి. అంత పెద్దింట్లో మీరు, నేను, పిల్లలు, సందడి, అల్లరి, నవ్వులు, గోల, ఓదార్పులు. ఓహో! ఫైవ్ మినిట్స్. ఏంటి, ఇదేమన్నా పబ్లిక్ ఎగ్జామ్ అనుకున్నావా? టైం గుర్తు చేస్తున్నావు? 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఈ లోపు ఆ వర్క్ కంప్లీట్ చేసి నాతో సినిమాకి బయలుదేరలేదో ఏం చేస్తావేంటి? ఆ? ఓ అరకిలో ఆర్డీఎక్స్ కొనుక్కొచ్చి ఆఫీస్ మొత్తాన్ని పేల్చి పారేస్తాను. 3 మినిట్స్. పోవేపో. ఎప్పుడు అడిగినా రావట్లేదని ఈసారి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని మరీ వచ్చాను. ఇవాళ నా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. 1 మినిట్. అప్పుడే 4 మినిట్స్ అయిపోయా? అవును, నా టైము నా ఇష్టం. నువ్వు నీ వాచ్ కలిసి గో టు హెల్. ఆ, ఆఫీస్ కన్నా అదే నయ్యం. అక్కడ కొమ్ములు జుట్టు పెంచుకొని యమకింకుర్లుంటారు. ఫుల్ టైం పాస్. నువ్వు ఈ జన్మలో మారవే. ప్లీజ్ డార్లింగ్, ట్రాఫిక్ లో ఈదుకుంటూ వెళ్ళాలంటే ఈజీగా అరగంట పైనే పడుతుంది. ఆల్రెడీ. ఏంటమ్మా? సర్కివ్వు. హలో సంధ్య. హాయ్. అబ్బా, ఈ టైంలో వచ్చాడేంటి? హలో ఛాయ. హాయ్. మీ మావయ్య గారి కోసం వచ్చారా? నో 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 నో, సంధ్య గారి కోసం వచ్చాను. నాతో మీకేంటి పని? పనంటే పెద్ద పనేం కాదు. మొత్తం మీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. నంబర్ 1, మెక్డొనాల్డ్స్ లో పిజ్జా తినటం. సారీ, దానికి పిజ్జా లిస్టు ఉండదు. నంబర్ 2, నెక్లెస్ రోడ్ లో అలా అలా సరదా విహారం. బాబోయ్, హుస్సేన్ సాగర్ మురికి నీళ్ల వాసన అస్సలు పడదు దానికి. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐమాక్స్ లో సినిమా. సార్, ఆనంద్ గారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాట్ సంధ్య? మీకోసం మీ మావయ్య గారు వెయిట్ చేస్తున్నారు. బహుశా మీరేదో తొందరలో ఉన్నట్టున్నారు. ఎస్, ఛాయా నేను మెక్డొనాల్డ్స్కి వెళ్ళి పిజ్జా తిని హైమాక్స్ లో సినిమా చూసి నెక్లెస్ రోడ్ లో సరదాగా కాసేపు అటు ఇటు తిరిగే పనుంది. హాయ్ ఆనంద్. హలో మామయ్య. వచ్చి ఎంతసేపు అయిందిరా? జస్ట్ ఇప్పుడే. బాయ్ సార్. బాయ్ సంధ్య. బాయ్ సార్. బాయ్ ఛాయ. రారా లోపలికి వెళ్దాం. ఏంటి ఈ మధ్య రూట్ మారుతుంది? రూట్ ఏంటి? ఇది వరకు నా దగ్గరికి నేరుగా వచ్చేవాడి, ఇప్పుడు వయ్యా సంధ్య, పైగా వాళ్ళ ముందు మావయ్య అని పిలుపు ఒకటి అసహ్యంగా. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పడుపు. ముందాపు. ఆపే. ఐ మీన్ ధర్మేంద్ర. ఎస్. నాదో చిన్న డౌట్. ఆడవాళ్ళని తయారు చేసేటప్పుడు దేవుడు వాళ్ళ బాడీలో కొంచెం అయస్కాంతం కూడా మిక్స్ చేస్తాడనుకుంటా. మనుషుల్ని తయారు చేసేటప్పుడు దేవుడు
2 రకాల కాంతాల్ని మిక్స్ చేస్తాడు. ఆడవాళ్ల బాడీలో ఉండే కాంతాల్ని వయస్కాంతం అంటారు, మగవాళ్ల బాడీలో ఉండేదాన్ని ఐస్కాంతం అంటారు. అందుకే వయసులో ఉండే కాంతుల్ని ఇంతెంత కల్లేసి చూస్తుంటారు కుర్రాళ్ళు. ఇంతకీ సంధ్య నచ్చిందా? నాకు నచ్చింది, కాకపోతే నేనే ఆవిడికి నచ్చలేదనుకుంటా. సంధ్య అందరిలాంటి అమ్మాయి కాదానంద్. పనిలో ఎంత చురుకో మాటల్లో అంత కరుకు. ఇష్టాయిష్టాలు ఎంత గట్టివో ఆమె వ్యక్తిత్వం కూడా అంత గట్టిది. అందరిలోనూ కలిసిపోతుంది, అందరి అభిప్రాయాలు గౌరవిస్తుంది, అభిమానిస్తే హద్దులు చిరిగిపోయేలా అభిమానిస్తుంది. కాని ఏనాడు తన హద్దులు తాను దాటదు. అలాంటి ఎంప్లాయి నా ఆఫీసులో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను నేను. అందుకే నా హద్దులో నేనుంటాను. నువ్వు కూడా హద్దులో ఒదిగితే అది ప్రేమెందుకవుతుంది? అంటే సంధ్య పట్ల నీకున్నది ఒట్టి ఆకర్షణ కాదన్నమాట. జాగ్రత్త అమ్మే, కూరలో ఉప్పు పప్పు సరిగ్గా పడిందో లేదో చూడు. నువ్వు ఎక్కువ ఆగేసినావనుకో ఉప్పు కారంతో పాటు నిన్ను కూడా ఇందులో వేసి ఉడకెట్టేస్తాను. ఏటనుకుంటున్నావు? దీని అప్పుడల్లా మంచి చెప్పిన తిట్లేనంటమ్మా. ఒరే, అన్నీ చూసుకోటానికి నానున్నాను కదరా శిశు. అది కాదమ్మే, అవతల 100 కోట్లు పుసుక్కుని కాపీలో ఓ సెంచెడు చక్కెర తగ్గిద్దనుకో, ఓ లస తగ్గించేస్తానంటాడు ముసలోడు. అప్పుడు వ్యవహారం తిరగబడిపోలా? ఏటేటేటి సేంసేడు చక్కెరకి ₹1,00,000 కోసి పారేస్తాడా? నువ్వు పెట్ల లచ్చకొక అడుగు దూరం అనే అట్నే ఆయన కూడా పెట్టాడు అనుకో, నువ్వు నేను కలిసే సవరాల వ్యాపారం పెట్టుకోవాల్సిందే. ఇదిగో అమ్మా. ఒరి మల్లిగా, అది ఇలాగిచ్చేసి నువ్వు వెళ్ళి నీ పెళ్ళం కాడుండు. అబ్బా, పొద్దున్నుంచి నాష్ట పెట్టకుండా చంపుతున్నావు. ఆకలేస్తుంది, తొందరగా ఏదైనా పెట్టవే అమ్మా. పొద్దుటి నుంచి నా కోడల పిల్లకి ఇన్ని కాపీ నీళ్ళు ఇచ్చుకోలేకపోయాను రా. ముందు మీరు బయటకు వెళ్ళండి. అది కదమ్మా, మూతి మీద వాత ఎడతా. వెళ్తున్నాను. బంగారమా, వాళ్ళమ్మ లేవ మాకు కూకుడు కూకుడు. మీరు తీసుకొచ్చారంట అత్తయ్య? ఏడు తల్లి, నా కోడలికి నాన్న అట్టుకు రాబోతే ఎవరు అట్టుకొస్తారు? ఇంతకాలం నాకు సేవలు చేశావు, ఈ కొద్ది రోజులైనా నన్ను చేయకూడదా ఏటి? నా తల్లి తీసుకో తల్లి, తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య. ఒట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోద్దేటి? పండంటి మనవని ఇయ్యాలి. అలాగే అత్తయ్య. నా తల్లి చూడు చెమట్లు ఎట్టెట్టేస్తున్నాయో. నువ్వు తాగు తల్లి, నువ్వు తాగు. చక్కెర సరిపోనాదా తల్లి? సరిపోద్ది, నాన్న కదా కలిపినాను. చూసేవట్రా, నా డ్యూటీ అది చేస్తా ఉందా? పైసా మే పరమాత్మ నాయనా. వాళ్ళమ్మ ఏటైపోనా తల్లి? ఏదో ఏగవాలంటుంది అత్తయ్య. వాళ్ళమ్మ నీ మీద ఏగవాలిందా? దాన్ని చంపేస్తాను. నా కోడక మీద ఏగవాళ్తావా? నిన్ను పాతెట్టేస్తాను. చూడరా, ఆఖరికి మీ అమ్మ ఏగలు తగులుతా ఉందా? ఫైనల్ గా అమ్మ బతుకు గట్లనే అయిపోతుందేమో నాయనా. చాలత్తయ్య. ఓలమ్మ మాడు చూడు ఎలా కాలిపోతుందో. నిమ్మ నూనె రాసేమంతా వేటి. నిజంగా నా మీద మీకెంత ప్రేమ అత్తయ్య? ఆ మాట అన్నావు నాకు అదే 10 ఏళ్ళు. అన్నన్నా 100 కోట్లు. అమ్మని ఎప్పడాలా?
ఏంటండి మీరు? అవతల రాదా? హాయిగా నిద్రపోతుంది, నువ్వేం కంగారు పడకు. ఏంటి ఆలోచిస్తున్నావు? డాక్టర్ అయ్యుండి ఆ మాత్రం కంట్రోల్ చేసుకోలేరా? రాదని చూస్తే బాధగా ఉంది, వెళ్ళండి, ఇదేగా నువ్వు చెప్పాలనుకుంటుంది? కోరిక ఒక్కటే కాదు హారిక, భార్యాభర్తల మధ్య ఇంకా చాలా ఉంటాయి. రోజు ఎదురయ్యే సాధక బాధకాలు, ఆశ నిరాశలు, జయాపజయాలు, మంచి చెడుల గురించి భార్యతో ఏకాంతంగా పంచుకొని ఓదార్పు పొందాలనుకోవడం తప్ప హారిక? ఏమైందండి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? సొంత భార్యను కలుసుకోవడానికి దొంగలా రావాల్సి వస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి? హాస్పిటల్లో ఏదైనా గొడవైందా? హాస్పిటల్ గొడవలు నీ దాకా రానివన్నా నీకు తెలుసు. మరి ఇంకేంటి? ఐ మిస్ యూ హారిక. నీ ప్రెజెన్స్ మిస్ అవుతున్నాను, నీ నవ్వు మిస్ అవుతున్నాను, నీ ఓదార్పు మిస్ అవుతున్నాను. ఇవాళ నేను ఇక్కడే నిద్రపోతాను, నేను ఆ గదికి వెళ్ళను. ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఒకరికిచ్చే ట్రీట్మెంట్ ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు హారిక. నేను వెళ్ళను. ఏమిటండి మరి చిన్నపిల్లాళ్ళ? తప్పు చేస్తున్నామేమో హారిక, మంచి చేయబోయి తనకి మరింత హాని చేస్తున్నామేమో అనిపిస్తుంది. మనమే తనకి లేనిపోని ఆలోచనలు కల్పిస్తున్నామేమో, తనకి మనమే అందమైన ఊహల్లో తేలేటట్టు చేస్తున్నామేమో, అభం శుభం తెలియని అమాయకురాల్ని మనమే మోసం చేస్తున్నామేమో అనిపిస్తుంది. నాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అధైర్యపడితే ఎలా అండి? నీకు తెలీదు హారిక, నరకంగా ఉంది. మనస్సాక్షి ముందు దోషులు నిలబడిన ఫీలింగ్. నిద్ర పట్టడం లేదు తెలుసా? నువ్వు దగ్గరగా ఉన్నంతకాలం అర్థం కాలేదు హారిక. నీకు దూరంగా ఉంటే తెలుస్తుంది నిన్ను నేనెంతగా ప్రేమించాను. వద్దు హారిక, దూరం అయ్యే కొద్దీ పెరిగే ప్రేమ నాకొద్దు. రాధకు మంచి జరుగుతుందని ఆశపడ్డాను. మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడతారని అనుకోలేదు. ఊరుకో హారిక, ఊరుకో. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నా కోసం మీరేమైనా చేస్తారు. నా కోసమే మీరు ఇదంతా భరిస్తున్నారని తెలుసు. రేపు రాధకు బాగైన రోజున నువ్వు తీసుకున్న నిర్ణయం వల్లే రాధకు బాగైంది హారిక అని మీరంటూ ఉంటే వినాలని నా ఆశ. నా ఆశ నిరాశ చేయొద్దు. నేను తప్పు నిర్ణయం తీసుకున్న ఫీలింగ్ నాకు కలగనివ్వద్దండి ప్లీజ్. నీ ఒళ్ళో తలబెట్టుకుని రొమాంటిక్గా ఏడుద్దామని వచ్చాను, నిన్నే ఏడిపిస్తున్నాను. నా ఐడియా ఏడ్చినట్టుంది కదూ? ఎంతటి నరకాన్నైనా భరించగల శక్తి, సామర్థ్యం, ఓర్పు, నైపుణ్యం మీలో ఉన్నాయండి. రాధ విషయంలో మీరు సహనం కోల్పోవద్దు. ఆమె ఎంత త్వరగా మామూలు మనిషి అయితే మనం అంత త్వరగా కలుసుకుంటామని మర్చిపోవద్దు. ఏమండి? ఏమండి? నా తల్లి ఏటైపోనాది తల్లి, నన్ను క్షమించే తల్లి, నన్ను క్షమించేయి.